నమస్తే అన్న, మీ పేరు? నా పేరు వాసుదేవరావు గుప్తా. ఏం చేస్తుంటారన్న? వ్యవసాయం. ఏ ఏరియా మీది? ఏ నియోజకవర్గం? అంటే పశ్చిమ నియోజకవర్గం. నా వ్యవసాయం మటుకు తెనాల దగ్గర నందివేలుగు. మరికొద్ది రోజుల్లోనే మన రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అసలు ఎవరు గెలుస్తారని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే డెవలప్మెంట్, జగన్ అంటే డబ్బులు పంచడం. అటు వచ్చిన డబ్బులు మళ్ళీ అంతా లేబర్ అంతా వాళ్ళందరూ కలిసి మళ్ళీ మందుకు ఖర్చు పెడతాం. ఉపయోగం ఏముంది? గవర్నమెంట్ అనేసరికి అసలు డెవలప్మెంట్ అనేది లేదు. ఏ కాడికి బటన్ నొక్కామంటే దేనికి ఉపయోగపడుద్ది? విద్యాదీవెన అని చెప్పిన 13,000 15,000 అని ఇస్తారు. కానీ విద్యాదీవెన మీద వచ్చే డబ్బులు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ, ఎడ్యుకేషన్కి కానీ, లేకపోతే ఆ టీచర్స్ మెంబర్స్ని పెంచుకొని అట్లా విద్యని డెవలప్ చేసుకుంటే ఉపయోగం. కానీ విద్యాదీవెన అని చెప్పిన 13,000 14,000 ఇస్తే ఉపయోగం ఏముంటుంది? అవి వస్తాయి మళ్ళీ అవన్నీ అమ్మటే ఖర్చు అయిపోతాయి. ఏ కాడికి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, రోడ్లు బాగుండాలి, సరైన వ్యవసాయానికి గిట్టుబాటు ధరలు రావాలి, వాటర్ సకాలంలో ఇవ్వాలి. అలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది పట్టదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. మాది సర్వే అయింది, భూ హక్కు భూరక్ష అని చెప్పని భూ సర్వే అయింది. ఉపయోగం ఏముంది? రాళ్ల మీద కూడా ఆయన ఫోటో వేసుకున్నాడు. ఉపయోగం ఏముంది? ఇప్పుడు పట్టదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. పట్టదారు పాస్ పుస్తకాలు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న పొలాలు. అది మా నాన్న ఫోటో ఉండాలి, లేకపోతే మా తాతగారు కొన్నారు, మా నాన్నకు వచ్చింది, తర్వాత మాకు వచ్చింది. వాటి మీద ఆయన ఫోటో ఉంటే ఉపయోగం ఏముంది? పట్టాదారు పాస్బుక్ మీద కూడా ఆయన ఫోటోనే ఉంది. మొత్తం ప్రతి పేజీలో ఆయన ఫోటో ఉంటుంది. మన రాష్ట్రానికి ఒక రాజముద్ర అనేది ఒకటి ఉంది కదా. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లు ఏం చేసినాయి? రాజముద్ర వేశారు. ఇప్పుడు వచ్చేసరికి ఏముంది? ఆయన ఫోటో ఉంది. ఏదైనా కానీ ఆ ఫోటో ప్రతిదీ ఫోటోలు పెట్టేసుకొని ఉపయోగం ఏముంది? ఏదైనా చాలా రాంగ్ అది. ఇది నా అభిప్రాయం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి కూడా తీసుకొచ్చారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చాలా వివాదాస్పదంగా మారింది ఈరోజు. ఒక రైతుగా దీని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అది నాకు పూర్తిగా అంత అవగాహన లేదు, కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటుందని చెప్పని అంటున్నారు. అది మరి దాని మూలకన్నా ఎంత ఇబ్బందులు వస్తాయి అంటే రాబోయే రోజుల్లో చూడాలి. అది వచ్చే గవర్నమెంట్ అన్న వస్తే, గవర్నమెంట్ మారితే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్న తీసేస్తే, రద్దు చేస్తే అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. హామీ కూడా ఇచ్చారండి, చూడాలి మరి అది రావాలి. ప్రధానంగా మీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ నుంచి సుజనా చౌదరి గారి పోటీలో ఉన్నారు, వైసీపీ నుంచి ఆసిఫ్ గారి పోటీలో ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందంటారు? అసలు ఎవరు గెలిస్తే మీ ప్రాంతం ఏమైనా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? జనరల్గా సుజనా చౌదరి వస్తే ఆయన ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ చేశాడు, కొంచెం ఇండస్ట్రియలిస్ట్, పలుకుబడి ఉన్న వ్యక్తి. అతను వస్తే కొంచెం డెవలప్మెంట్ బాగా చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. అంటే మీ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజు? అసలు మా ప్రాంతం అనేది ఏముంది? అన్నీ సన్న రోడ్లు, చిన్న రోడ్లు, ట్రాఫిక్ ప్రాబ్లం చాలా ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడి నుంచి మార్కెట్ మొత్తం వేరే చోటకి తరలిస్తామని చెప్పని అన్నారు. అది జరగలేదు. అక్కడే కమర్షియల్ కాంప్లెక్స్ పెద్దది కట్టారు, ఈ షాపులన్నీ వెళ్ళిపోతాయి, అంత ప్రశాంతంగా ఉంటుంది అది అని చెప్పన్నారు. అది జరగలేదు. అంతా డ్రైనేజీ ఇబ్బంది బాగుంటుంది. ఆ డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచో అట్లాగే ఉన్నాయి, ఇంతవరకు తీరట్లేదు. మరోవైపు సుజనా చౌదరి గారు హామీ కూడా ఇస్తూ ఉన్నారు, విజయవాడ వెస్ట్ అనేది బెస్ట్ చేస్తానని చెప్పి. ప్రజలు నమ్ముతారంటారా? నమ్మొచ్చు. ఎందుకంటే ఆయన ముందు పార్టీ నెంబర్ 1, తెలుగుదేశంతో అలయన్స్ ఉంది. డెవలప్మెంట్గా చంద్రబాబు నాయుడు అంటేనే బ్రాండ్ డెవలప్మెంట్ అనేది. కాబట్టి డెవలప్మెంట్ అయితే ఆశిస్తాను.